శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందన హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ అనే ఒక స్టార్డమ్ క్రియేషన్ లో ఈయన పాత్ర కూడా చాలా ఉందండి. ఇంకెవరుంటారు? డైరెక్టర్. ఎప్పుడైనా ఎవరి పాత్రకి ఇదైనా స్టార్డమ్ క్రియేట్ అయినా ఒకటి ఆర్టిస్టు, రెండు డైరెక్టర్. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎలాగో చెప్పుకున్నా కాబట్టి డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి మనం. దట్ నన్ అదర్ దాన్ కోదండరామిరెడ్డి. ఓకే, కోదండరామిరెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే మెగాస్టార్ గారు కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్. నో డౌట్. ఆల్మోస్ట్ 80% హిట్లు. 90 అనుకోవచ్చు. 90% హిట్స్ అంటే ఆ కాంబినేషన్ ఏమని చెప్పాలి సార్? ఇంకా నా భూతో నా భవిష్యత్, అంతే కదా. ఓకే, సో ఇంకా మిగతా మీరు చెప్పేస్తా. సరే, మీరు చెప్పారు కదా, అది స్టార్డమ్ ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, అది సినిమాని బట్టి వచ్చింది. ఇది ఏమండి, అందరూ అనుకున్నట్టు జరగవు. కొందరు ఏమీ అనుకోకపోయినా అనుకోనిది జరిగిపోయి గొప్పవాళ్ళు అయిపోతుంటారు. అలాంటి డైరెక్టర్లో కోదండరామిరెడ్డి ఒకడు. ఆయన అసలు డైరెక్టర్ అవుదామని అనుకోలే. ఆయన అసలు హీరో అవుదాం అనుకున్నాడు. ఆయన అందరూ జాగ్రత్తగా డాక్టర్ కావాలనుకుని యాక్టర్ ఆయన అంటారు కదా, ఈయన యాక్టర్ కావాలనుకుని డైరెక్టర్ అయ్యాడు. ఇది ఇందులో ఉన్న విశేషం చెప్పుకోవాల్సి వస్తే. ఏమండి, తర్వాత ఒక మెగాస్టార్ని 25 సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి. నో అదర్ డైరెక్టర్. ఎవరైనా ఈవెన్ గొప్ప గొప్ప డైరెక్టర్ అందరూ ఉన్నారు, కానీ ఈయన వాళ్ళ కాంబినేషన్లో 25 సినిమాలు చేశారు. మీరు అన్నట్టు 90% హిట్స్. 25లో మాక్సిమం హిట్స్ ఉన్నాయి. మాక్సిమం 90%. నో డౌట్. తర్వాత ఈయన ఎక్కడో ఇంటర్వ్యూలో మెగాస్టార్ గారు తన పేరు చెప్పలేదని బాధపడ్డ సందర్భం కూడా ఉంది. ఇన్ని హిట్లు ఇచ్చాను నేను, నా పేరు అసలు మెన్షన్ చేయలేదు చిరంజీవి గారు అని బాధపడ్డ సందర్భం కూడా ఉంది. ఆయన ఎక్స్ప్రెస్ చేశారు కూడా. అంటే ఇవన్నీ చెప్పుకుంటే ముందు తర్వాత మనం చేసుకోండి. ఎందుకంటే ఇన్సిడెంట్స్ కదండి. సరే, కోదండరామిరెడ్డి గారు మైపాడులో వెంకురెడ్డి రమణమ్మ దంపతులకు ఈ 1950లో జన్మించారు కోదండరామిరెడ్డి గారు. ఈయన ఎడ్యుకేషన్ అంతా ఇందుకూరుపేట, నరసరావుపేటలో జరిగింది. ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు ఆయన. చదివిన తర్వాత అందరూ ఈయన అక్కినే నాగేశ్వరరావు ఉన్నావు అంటే హీరోలాగా ఉన్నావు, నువ్వు అసలు సినిమాలకు పనికొస్తావు, హీరో అవ్వాల్సినోడివి అని చెప్పి చేశారు. అక్కడే నాటకాలు కూడా జనరల్గా అందంగా ఉన్నాడు అనేప్పటికీ నాటకాల్లో ఇన్వాల్వ్ చేసేస్తారు ఫ్రెండ్స్ కూడా. ఈ స్కూల్ నాటకాల్లో వాటిల్లో అన్నిటిలోనూ వేశారు ఆయన. అయిన తర్వాత ఏం చేశాడంటే ఆయన, ఇక నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావా, నువ్వు దగ్గరలోనే ఉన్నావు కాబట్టి మెడ్రాస్కి, నువ్వు ఇమ్మీడియట్గా మెడ్రాస్ అయిపోయి హీరో అయిపోయి అని చెప్పేసి ఫ్రెండ్స్ బాగా ఇది చేశారు. ఇక చదువు మీద ధ్యాస రావట్లే ఆయనకి. ఎస్ఎస్ఎల్సి అయిపోయింది, పియూసీ జాయిన్ అయ్యాడు, చదువు ఎక్కట్లా, ఇక చదువు మానేశాడు ఆయన. మానేసి మెడ్రాసు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయన. మెడ్రాస్లో ఒక ఫ్రెండ్ ఉంటే ఆయన ఒక ప్రభాకర్ రెడ్డి గారని ఒక రెడ్డి గారు, కోదండరామిరెడ్డి గారికి బాగా తెలిసిన ఫ్రెండ్. ఆయన దగ్గరికి వెళ్ళాడు మెడ్రాస్లో. వెళ్తే ఆయన ఏం చేశాడంటే, పిసి రెడ్డి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, బడిపంతులు డైరెక్టర్ గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయనకు బాగా తెలుసు. ఆ తర్వాత కాలంలో ఆయనతో సినిమా కూడా తీశారు ఆయన, ఈ ప్రభాకర్ రెడ్డి గారు. ఏమండి, ఆయనకి పరిచయం చేశాడు. పైన చేసేటప్పటికి పిసి రెడ్డి గారు అప్పటికి డైరెక్టర్ అవ్వాల. ఆయన మధుసూదన్ రావు దగ్గర పనిచేస్తున్నాడు కో డైరెక్టర్గా. ఎవరు? పిసి రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారు. చేస్తే ఏంటి ఏమవుదామని వచ్చావు అన్నాడు ఆయన. హీరో అవుతాను సార్ అన్నాడు. నవ్వి హీరో కష్టం కానీ ఇప్పుడు ముందు సినిమా పట్ల అవగాహన పెంచుకో, ఈయన చెప్పాడు కాబట్టి రేపు ఒకసారి జెమినీ స్టూడియోకి రా అని జెమినీ స్టూడియోకి తీసుకురమ్మని ఫ్రెండ్కి చెప్పాడు. సరే, మరునాడు ఈయన అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన జెమినీ వారి పిక్చర్కి పనిచేస్తున్నాడు మధుసూదన్ రావు దగ్గర. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ముందు ఏం చేశాడంటే ఆయన, మధుసూదన్ రావుకి ఇదేనండి నేను చెప్పిన కుర్రాడు ఇతనేనండి కోదండరామిరెడ్డి అని చెప్పి పరిచయం చేశాడు. చెప్పావు, సరే పేపర్ ఒకటి ఏదో ఒక సీన్ ఇచ్చి రాయమని చెప్పు, ఓ పేజీ అని చెప్పి ఇచ్చాడు. పేజీ రాస్తే అక్షరాలు బాగానే ఉన్నాయి, నువ్వు పనికొస్తావు అని చెప్పేసి
ఆయన సరే ఇప్పుడు చేర్చుకో అని చెప్పేసి పిసి రెడ్డి గారికి చెప్పారు. పిసి రెడ్డి గారి దగ్గర నెక్స్ట్ చెప్పేది కో డైరెక్టర్ కాక అంటే ఈ హ్యాండ్ రైటింగ్ ఈయన చేతి రాత ఈయన తలరాతను మార్చేసింది ఇక్కడ కోదండరామరెడ్డి గారికి. అక్కడి నుంచి ఆ సినిమా ఏంటంటే అప్పుడే ముహూర్తం జరిగింది, ఇంకా షెడ్యూల్ కాదు. సోమన్ బాబు హీరో, శారద హీరోయిన్. ఓకే, మనుషులు మారాలి. ఇది కోదండరామరెడ్డి గారు ఫస్ట్ పిక్చర్. అలాగా ఆ సినిమాతో స్టార్ట్ అయ్యి దాదాపుగా 7-8 సంవత్సరాలు, అంటే రాఘవేంద్ర గారు కూడా పనిచేశాడు అక్కడ. ఆ తర్వాత ఈయనకంటే ముందు రాఘవేంద్ర గారు డైరెక్టర్ అయిపోయాడు. దాదాపుగా 7 సంవత్సరాలు, 89లో ఎప్పుడు వెళ్ళాడు ఈయన. 7 సంవత్సరాలు పనిచేశాడు ఈయన. 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పిసి రెడ్డి గారు డైరెక్టర్ వెళ్ళిపోయాడు, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఆయన సినిమాలు పనిచేశాడు. రాఘవేంద్రరావు డైరెక్టర్ అయిపోతే మళ్ళీ అయిన తర్వాత అక్కడి నుంచి ఏం జరిగిందంటే ఈ డైరెక్షన్ అయిన తర్వాత ఈయనకి అవకాశాలు రామ్ రాబర్ట్ రహీమ్ అని ఒక సినిమాకి అవకాశం వచ్చింది, కానీ ప్రొడ్యూసర్ ఎగ్నెస్ట్. అప్పుడే కొత్త డైరెక్టర్ తోటి మనకు వద్దు, చేత మనం వేరే పాత డైరెక్టర్ పెట్టుకుందామని ఆ సినిమా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అలా మిస్ అయింది. అలా మిస్ అయినప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది ఈయనకి. సూర్యనారాయణ బాబు అని కృష్ణ గారి బావమరిది, ఆయన ఏదో సినిమా తీద్దాం అనుకున్నారు. ఎవరి ద్వారానో వచ్చింది అది, ఒక వ్యక్తి ద్వారా వచ్చి ఈ కోదండరామరెడ్డి గారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పనిచేశారు కదండి, ఈయన గురించి తెలిసిన వాళ్ళు ఇతను డైరెక్టర్ చేద్దామని చెప్పేసి కెఎస్ రామారావు గారు కూడా బాగా తెలుసు కోదండరామరెడ్డి గారు. ఏమండి చెప్పప్పుడు ద్వారా సూర్యనారాయణ బాబు గారి దగ్గరికి వెళ్ళి శ్రీధర్ హీరోగా, సంజయ్ హీరోయిన్గా తపస్సు అని ఒక హిందీ పిక్చర్, అది తపస్యో ఓకే, ఆ హిందీ పిక్చర్ రీమేక్ సంజయ్ అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాతో స్టార్ట్ చేశాడు ఈయన. ఈ కమర్షియల్ డైరెక్టర్ ఫస్ట్ స్టార్ట్ చేసిన పిక్చరు సంజయ్. సుజాత హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాడు. శ్రీధర్ గారు కూడా అప్పుడప్పుడు వస్తున్న హీరో. రాఘవేంద్రరావు గారిది కూడా ఫస్ట్ సినిమా లేడీ ఓరియంటెడ్ కదండి. ఏదండి? రాఘవేంద్రరావు గారు కాదుగా, రాజాబాబు సోమన్ బాబు గారితో చేశాడు ఆయన. మారుతి వాళ్ళతో. రాఘవేంద్రరావు లేడీ ఓరియంటెడ్ కాదు. విజయ్ మన తర్వాత క్రాంతి కుమార్ గారు తీశారు, జ్యోతి, కల్పన, ఈ సినిమాలన్నీ తర్వాత తీశారు. 4 సినిమాలు తీశారు క్రాంతి కుమార్ గారు. రైట్. ఇప్పుడు కాదు, లేడీ ఓరియంటెడ్ తీసింది అది తీశారు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ముందు కాదు. ముందు చేసింది సోమన్ బాబు గారితో. బాబు రాజా అని చెప్పి 2 సినిమాలు తీశారు ఆయన. అయిన తర్వాత సంజయ్ సినిమా చూసి ఎవరో క్రాంతి కుమార్ గారికి చెప్పారంట, ఈ సంజయ్ ఒకసారి చూడు. ఆయన అప్పటికి సర్దార్ పాపారాయుడు సినిమా తీసున్నాడు ఆయన గురువు గారితో. తీసి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒక చిన్న సినిమా చేద్దాం అనుకున్నాడు ఆయన. చిన్న సినిమా ఎవరితో తీద్దాం అనుకున్నాడు? చిరంజీవి గారితో తీద్దాం అనుకున్నాడు. చెప్పడం కూడా చిరంజీవి గారితో తీద్దాం అనుకున్నాడు ఆయన. చిరంజీవి, రాధిక ఏమండి తీద్దాం అనుకుని ఈయన కవర్ చేశాడు. కవర్ చేసినప్పుడు ఉత్సాహంగా వెళ్ళిపోయాడు. సర్దార్ పాపారాయుడు తీసిన నిర్మాత క్రాంతి కుమార్ గారు లాంటి వారు నన్ను పిలిచారంటే నేను ఎంత అదృష్టవంతుడు అనుకుని వెళ్ళిపోయాడు. దీనికి ఒక సెంటిమెంట్ చెప్పాడు ఆయన. క్రాంతి కుమార్ గారి ఆఫీసు 3వ ఫ్లోర్లో ఉంటుంది. దానికి 39 మెట్లు ఎక్కి ఆయన ఆఫీస్కి వెళ్ళాలి. అలాగ ఎక్కిన వాళ్ళే రాఘవేంద్రరావు గారు, మా గురువు గారు దాసనారాయణ. లిఫ్ట్ లేదు, అందరూ ఎక్కారు. నేను కూడా అలాగే అవుతా అని చెప్పేసి ఆశతో ఎక్కాడు ఆయన 39 మెట్లు. అలాగే అయ్యాడు కూడా. ఆ సెంటిమెంట్ నిజమైంది. 39 మెట్లు. ఏమండి అయిన తర్వాత పిలిచాడు. సార్ నేను కోదండరామరెడ్డి సార్, ఇది సంజయ్ తీశాను, నేను చూశానయ్యా చెప్పారు. ఎవరో దొరసామరాజు ఎవరో రికమెండ్ చేసినట్టున్నారు ఆయన. దొరసామరాజు గారు రికమెండ్ చేశారు క్రాంతి కుమార్ గారికి ఈ కోదండరామరెడ్డి గారి గురించి. బాగా తీశాడు, ఒకసారి చూడు అని చెప్పి తీస్తే సరే. నేను నా పేరు క్రాంతి కుమార్ అయ్యా, ఇలాగ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఆయన. నేను సర్దార్ పాపారాయుడు సినిమా తెలియపోవటం ఏంటి సార్, మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారేంటి అన్నాడు ఆయన. కాదు, నేను చిన్న సినిమా తీద్దాం అనుకుంటున్నాను, చిరంజీవి తోటి తీద్దాం అనుకుంటున్నాను, డైరెక్ట్ చేసి పెట్టు అన్నారు. అయ్యా అంతకంటే అదృష్టమా సార్ అన్నాడు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ కోదండరామరెడ్డి గారు. అంటే ఒక ప్రమోషన్ వచ్చినట్టుగా కోదండరామరెడ్డి గారు ఫీల్ అయ్యాడు. అంతటి ప్రొడ్యూసర్ తనతో సినిమా తీస్తున్నాడంటే. అలాగా ఆ సినిమా స్టార్ట్ అయ్యి చిరంజీవి రాధికలతోటి ఆ సినిమాయే న్యాయం కావాలి.
అందులో ఒక విధంగా నెగిటివ్ క్యారెక్టర్ చిరంజీవి గారిది. అయినా కూడా న్యాయం కావాలి, అది బాగా మంచి పేరు వచ్చింది. తర్వాత అందరూ డైరెక్టర్లు కూడా కొంతమంది వ్యూస్ తీసుకున్నారు, అందులో అందరూ షూట్ చేశారు. ఏం చేతంటే అది సోషల్ ప్రాబ్లం. అది కొత్త మలుపు అనే ఒక నవల అనుకుంటాను, అది నాకు తెలిసి. కొత్త మలుపు అనే నవలని ఈ సినిమాగా తీశారు ఈయన. ఏదో ఒక ఆడది అన్యాయం అయిపోతే దానికి ఒక మోసం చేస్తే దానికి రెబెల్ అవ్వటం అనేది ఆ సబ్జెక్ట్ బాగా వచ్చి క్రాంతి కుమార్ గారు కూడా కొంచెం ఆ మైండ్ ఉన్నాడు కాబట్టి, మేధావి కాబట్టి అందరూ సబ్జెక్ట్ బాగా తయారు చేసి న్యాయం కావాలని టైటిల్ పెట్టి పబ్లిక్లో బాగా తీసుకొచ్చారు, ఏది పబ్లిసిటీలో. అందులో గురువుగారు కూడా సీన్లో యాక్ట్ చేశారు. అందరిని డైరెక్టర్ని, మేధావుల్ని, క్రిటిక్స్ని అభిప్రాయాలు తీసుకుని దాంట్లో షూట్ చేసి పెట్టారు. సో విపరీతమైన సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చిరంజీవితో ఏ ముహూర్తాన్ని స్టార్ట్ అయిందో కానీ అది మళ్ళీ ఇప్పుడు అది లింక్ అయింది. మళ్ళీ కెఎస్ రామారావు గారు పిలిచారు, సిసి క్రియేషన్స్. కెఎస్ రామారావు గారు పిలిచి, నేను ఎండమూరి వీరేంద్రనాథ్ రమణ సినిమా తీస్తాను, నువ్వు తీయి అన్నారు. అభిలాష అది కూడా అసలు బ్రహ్మాండమైన హిట్ అయింది. కానీ అభిలాష మంచి పేరు వచ్చింది. విషయం చెప్తా, దీనికి ఒక సీన్ ఉంది. అభిలాష్ షూట్ చేశాడు. నెక్స్ట్ సినిమాకి హైదరాబాద్ వచ్చాడు ఆయన, ఏదో వేరే సినిమాకి. హైదరాబాద్ వస్తే మెడ్రాస్లో ప్రివ్యూలు జరిగినాయి. అభిలాష చేసేసి వచ్చేసాడు ఆయన. ప్రివ్యూ జరిగితే వాడు భార్య ఫోన్ చేసి అభిలాష్ బాగాలేదంటున్నారు అని చెప్పింది. గుండె జారిపోయింది. నేను ఏదో ఇది అనుకున్నాను, ఇప్పుడు ఈ సినిమా ఇదైపోయిందంటే నా కెరీర్కే ఇబ్బంది వచ్చేస్తుంది. ఏదో న్యాయం కావాలంటే క్రాంతి కుమార్ గారు ఉన్నాడు కాబట్టి సక్సెస్ అంటారు, అదేదో ఇది అంటారు, ఫస్ట్ సినిమా కాబట్టి ఇది అంటారు, సబ్జెక్ట్ అంటారు. అంచేత ఇప్పుడు ఇది కనుక ఏదైనా డల్ అయితే నా కెరీర్కి ఇబ్బంది అని చెప్పేసి ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయాడు. రైటరు ఎండమూరు కూడా వచ్చాడు. ఇద్దరు కూర్చొని, సరే నీ సంగతి సరే, నా నవల ఇదే ఫస్ట్ నవల, ఇది కానీ ఇదైందనుకో నా నవల లెక్క ఎవడో సబ్జెక్ట్గా తీసుకోడు అని ఇద్దరు కలిసి లిటరల్గా ఏడ్చారట, కన్నీళ్ళు పెట్టుకున్నారు. సరే దేవుడి మీద భారం వేద్దాం అనుకుని ఈయన అనుకున్నాడు, ఆయన అనలేదు. కానీ ఆయన ఏదైనా ఒకటే కదా, నవల్లో కింగే కదా ఆయన. అంచేత కెరీర్ దీంట్లో పడేది ఈయనకి, డైరెక్టర్కి. ఆ తర్వాత రిలీజ్ అయింది, అది సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగా కెరీర్ ప్రారంభించిన చిరంజీవితో ప్రారంభించిన ప్రయాణం అలా వరుసగా సినిమాలే, వరుసగా ఛాలెంజ్, మరణ మృదంగం, కెఎస్ రామారావు గారే 4 సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా వరుస సినిమాలు చేస్తూ చిరంజీవి గారితో, అప్పుడు ఈయన సంయుక్త ఫిలిమ్స్ తిరుపతి రెడ్డి గారు కోదండరెడ్డి గారితో సినిమా చిరంజీవితో లింకప్ అయిందిగా, ఈయనకి బాగా వచ్చాడు. ఆయన వచ్చి సినిమా తీసి పెట్టమన్నాడు. ముందు కృష్ణ గారు అనుకున్నారు ఖైదీ సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ని పరచూర్ బ్రదర్స్ రాశారు. పరచూర్ బ్రదర్స్ ఏంటి, ఫస్ట్ బ్లడ్ అనే సినిమాని వీళ్ళు ఎక్కడ కూర్చుని, అప్పుడే నేను సిట్టింగ్కి వెళ్ళాను నా సినిమాకి కూడా. పరచూర్ బ్రదర్స్ దగ్గర ఉంటే అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్లో కూర్చుని రాశారు. ఇది ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఫస్ట్ బ్లడ్ అనే సినిమాని గెటప్ తీసుకున్నారు వీళ్ళు. ఆ గెటప్ వరకు తీసుకుని అందులో ర్యాంబో తీసుకుని సబ్జెక్ట్ తయారు చేశారు. ఆ సెంటిమెంట్ అంతా ఈ పరచూర్ బ్రదర్స్ కూర్చుని డెవలప్ చేశారు బాగా. అంటే పాయింట్ తీసుకోకుండా గెటప్ను కొన్ని ఎమోషన్స్ తీసుకుని సబ్జెక్ట్ తయారు చేసి ఖైదీ చేశారు. అది ఖైదీ చేసిన తర్వాత ముందు కృష్ణ గారు అనుకున్నారు. కృష్ణ గారు అనుకుంటే అది ఎందుకో కుదరకపోతే, ఎందుకు మన నెల్లూరు కుర్రాడు ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు నెల్లూరులో పనిచేశారు కదా, నేను నెల్లూరునే, నిర్మాత నెల్లూరే, హీరో కూడా నెల్లూరుతో బాగుంటుంది, చిరంజీవిని పెట్టేసుకుందాం అనుకున్నాడు. ఫస్ట్ వెరైటీగా అనుకున్నాడు. తర్వాత అలా తీసిన తర్వాత ఇక ఆ సినిమా రగులుతోంది మగ ప్రధాన పాటతోటి మొత్తం ఎంత హైప్కి వెళ్ళిపోయిందో. మనం కోదండరామరెడ్డి గారికి విపరీతమైన లైఫ్ వచ్చేసింది. వరుస సినిమాలు చిరంజీవితోటి ఈయన 4 సినిమాలు తీశాడు. ఎవరు, కెఎస్ రామారావు గారు. ఛాలెంజీ, మరణ మృదంగం, రక్త సింధూరం, అభిలాష, ఇలా 4 సినిమాలు. ఇక కృష్ణ గారితో పల్నాటి, ఇక తర్వాత త్రినేత్రుడు,
వెంకన్న బాబు దొంగమొగుడు, పసివాడి ప్రాణం, ఇలాగ వరుస సినిమాలు చెప్పాలంటే 25 సినిమాలు వరుసగా చిరంజీవితో చేసేసుకున్నారు ఆయన. మధ్యలో కిరాయి కోటిగాడు, పల్నాటి సింహం ఇలాంటివేమో మన ఈయనతోటి కృష్ణ గారితో తీశాడు ఆయన. తర్వాత కిరాయి దాదా, విక్కీ దాదా ఇవేమో నాగార్జున గారితో తీశారు. తర్వాత అనుబంధం, దాంపత్యం ఇలాంటి సినిమాలేమో అక్కినేని నాగేశ్వరరావుతో తీశారు. సో ఇక అందరు హీరోలతో తీశారు, కానీ రామారావు గారితో మాత్రం కుదరలే. రామారావు గారితో మాత్రం ఏం జరిగిందంటే, రాఘవేంద్రరావు దగ్గర పనిచేసినప్పుడు సింహబల్డ్ అనే సినిమా పనిచేస్తున్నారు కోదండరామిరెడ్డి గారు. ఆయన ఒక ఇది తర్వాత బాలకృష్ణతోటి తిరగబడ్డ తెలుగు బిడ్డ, నారి నారి నడుమ మురారి, ధర్మక్షేత్రం ఇలాగ మొత్తం 7 సినిమాలు బాలకృష్ణ తీశాడు. ఆయనతో 25 అయితే, అంటే అందరు హీరోలతోటి. ఇక ఈ బిజీతోటి ఇది ఏమైపోయిందంటే, ఈయనకి ఊపిరి సలపనంత ఇది ప్రతివాడు చిరంజీవితో సినిమా తీయమని తలుపు కొట్టడం, అడ్వాన్స్ తీసుకురావడం. ఎలా అయితే బాబోయ్ నాకు ఒక సినిమా ఫ్లాప్ ఈ దేవుడు అని చెప్పి మొక్కున్నాడంట ఆయన. అవునా? ఓకే, నాకు ఒక ఫ్లాప్ ఇవి, ఎందుకంటే నేను భరించలేకపోతున్నాను ఈ తాకిడి అని చెప్పేసి ఒక్క సినిమా ఫ్లాప్ ఇవి బాబు అన్నాడు. ఎందుకంటే అన్ని హిట్లే కదా. ఇప్పుడు ఈయన కోదండరామిరెడ్డి బాలకృష్ణతో కూడా హిట్లే. ఒక్క తిరగబడ్డ అందరి తక్కువే చిరంజీవి గారితో పోలీసు సూపర్ హిట్ కాంబినేషన్. అసలు టోటల్ గా కోదండరామిరెడ్డి కెరీర్ లోనే ఎక్కువ సూపర్ హిట్లు ఉన్నాయి. సూపర్ హిట్స్. అవును అవును, అదే అట్లా టోటల్ కెరీర్ లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్. కరెక్ట్. ఏమండి, ఇది అయిన తర్వాత సరే రామారావు గారు సింహబల్డ్ చేయమన్నాడంట. బాబు నేను చేయలేను అన్నాడంట ఈయన రాఘవేంద్రరావు తోటి. చేస్తావు చెయ్యి, ఏముంది దీనికి చెప్పి ఆయన ఏదో వేరే షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. అంచేత అప్పుడు రామారావుతో చెప్పాడంటే, ఏం బ్రదర్ మన రెడ్డి గారే కదా కానివ్వండి, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఆ తర్వాత ఆయనతో అన్నాడంట, ఇదివరకు నేను అందరితో హీరోలు చేశాను కానీ మీతో చేయలేకపోయాను సార్, నేను 3 సార్లు మిస్ అయ్యాను, నేను అంటే టైం లేక మిస్ అయ్యాను, సారీ సార్ అని చెప్పాడట ఒకసారి కోదండరామిరెడ్డి. రామారావుతో అవకాశం వచ్చినా కూడా బిజీ వల్ల, ఈ చిరంజీవి గారు ఈ బాలకృష్ణ గారు ఈ బిజీ వల్ల ఆయనకి డేట్లు ఇవ్వలేకపోయాడు ఈయన. చేస్తే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, మాకు కూడా ఉంటుంది కదా మీలాంటి యంగ్ డైరెక్టర్స్తో చేయకపోవటం ఇదని చెప్పేసి. ఎన్టీఆర్ గారితో తీయలేకపోయారు కానీ నాగేశ్వరరావు గారితో చేసినట్టున్నారు. తీశారండి, నాగేశ్వరరావుతో తీశారు. నగేష్ తోటి ఒక సీన్లో కూడా యాక్ట్ చేశాడు ఈయన. ఆయన యాక్షన్ చేయాలన్న ఇది హీరో అవ్వాలనుకున్నాడు, కానీ ఎవరో ఒక ఆర్టిస్ట్ చేయకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంట్ ఎప్పుడు దగ్గే క్యారెక్టర్లో ఈయన వేశాడు ఆయన దీంట్లో. ఏమండి అదే శ్రీరంగ నీతులు, అనుబంధం, ఇంకో సినిమా ఏదో చేశాడు ఆయన కోదండరామిరెడ్డి గారు. తర్వాత కమల్ హాసన్లో ఒక రాధా 2 కృష్ణులతో చేశాడు ఆయన. తర్వాత బాలకృష్ణ అనసూయమ్మ గారు అల్లుడు, నారి నారి నరుమురారి, తిరగబడ్డ తెలుగు బిడ్డ, ఇలా వరుస సినిమాలు 7 సినిమాలు దాదాపు చేశాడు ఆయన. ఇలాగ ఏమంటే అందరితో చేశాడు, దాదాపు అందరితోటి హిట్లేనండి, అన్ని సక్సెస్లే. కోదండరామిరెడ్డి ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనే మార్కు తోటి సినిమా రిలీజ్ అయ్యేవి. అంటే ఎక్స్పెక్టేషన్స్కి అందుకునేవాళ్ళు ఆయన. ఇంచేతంటే కమర్షియాలిటీని దాటి ఎక్కడికి వెళ్ళలేదండి ఈయన కానీ కోదండరామిరెడ్డి గారు కానీ. ఎప్పుడు కమర్షియాలిటీని దాటి వెళ్ళలేదు ఈయన. న్యాయం కావాలి హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు పిలిచారు కోదండరామిరెడ్డి గారిని. రెడ్డి గారు మీ న్యాయం కావాలి చూశాను, చాలా బాగా తీశారు మీరు, అంచేత నాకు నేను హిందీలో తీద్దాం అనుకుంటున్నాను, అది మీరు తీయండి అన్నారు. సార్ నాకు రాదు సార్, నేను తీయలేదు సార్ అన్నారు. అదేంటన్నారు, నాకు భాష రాదు సార్. భాష రాకపోతే ఎందుకు, నేను ఉంటాను కదా అన్నారు. మీరున్నా సార్, నేను ఆర్టిస్టులకి చెప్పాలి కదా సార్, అది కూడా రాదు సార్ నాకు, అని చేత నేను చేయలేదు సార్ అన్నాడు. అదేంటండి రెడ్డి గారు, మీ హంగు నేను ఉంటాను కదా, నేను కూడా పక్కన ఉంటానండి, మీ పక్కన ఉన్నాను, మీరున్నా కూడా నాకు వద్దు సార్, నేను చేయలేదు సార్ అని చెప్పేసి రిజెక్ట్ చేశాడు ఆయన. ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత ఎవరినో పెట్టుకుని జమై రాజా అని చెప్పి తెలుగు సినిమాదే ఒక హిందీ సినిమా చేశాడు ఆయన మేనేజ్ చేసి. అంటే చేయలేదు అనిపించుకోకూడదు అని చెప్పేసి కోదండరామిరెడ్డి గారు చేశారు అది. ఈయన ఒక సూత్రం పట్టుకున్నాడు ఆయన, ఏమంటే మీరు హీరోలతో ఇంత చేస్తున్నారు కదా మీరు, మరి ఎలా మేనేజ్ చేస్తున్నారని ఎవరు అడిగారు. ఏముందండి, నేను రైటర్స్ నమ్ముకున్నాను ఎక్కువ. రైటర్స్ పరశుద్ధ బ్రదర్స్ ఉన్నారు, సత్యానంద్ ఉన్నాడు, ఎండమూరి వీరేంద్రనాథ్ ఉన్నాడు, సత్యమూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏ సినిమాకి ఆ సినిమాకి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ నాతో ఉండాలని అడుగుతాను నేను వాళ్ళని. ఇంచేతంటే ఏ మార్పు వచ్చినా, ఏ డిస్కస్ చేయాలన్నా నేను ఒకవేళ గబుక్కుని నేను
ఈ వరుస షెడ్యూల్స్ చేస్తున్నాను కదా, దాంట్లోకి నేను ఏమన్నా షిఫ్ట్ అవుతానని చెప్పేసి రైటర్స్ నా పక్కనే ఉండమంటాను. అంటే దర్శకుడికి ఇది ఒక క్వాలిటీ అండి. ఇది అదే రైటర్స్ని గౌరవించి రైటర్స్ని నా పక్కన పెట్టుకుంటే వాళ్ళు చెప్తారని నేనేం తప్పు చేసినా. ఇంచేతంటే వరుస సినిమాలు చేసినప్పుడు కంటిన్యూస్గా ఒకే హీరోతో సినిమాలు చేసినప్పుడు ఈ కథలోంచి ఆ కథలోకి, ఆ కథలోంచి ఈ కథలోకి షిఫ్ట్ అవ్వచ్చు నేను. అంచేత నేను రైటర్స్ని ముందే నేను మాట్లాడుకునేటప్పుడే మీరు ఏమైనా తీసుకోండి, మీరు నా పక్కన ఉండాలి నా షూటింగ్ జరిగేటప్పుడు అని పెట్టుకుంటాను. అంచేత రైటర్స్ ఈజ్ నాకు మోస్ట్ అడ్వాంటేజ్. తర్వాత కోదండరామరెడ్డి గారు ఇళయరాజాతో ఎక్కువ సినిమాలు చేశారండి. మన తెలుగు డైరెక్టర్స్లో ఎక్కువ ఎవరు చేయలే. దాదాపుగా 11-12 సినిమాలు ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో చేశారు. ఓకే. నెక్స్ట్ చక్రవర్తి గారు. ఓకే. ఇదొక రికార్డే ఇళయరాజా గారితో సినిమాలు అంటే అదే మీరు ఇందాక చెప్పారు చూసారా, హీరోలతో మేనేజ్ చేయటం అంటే ఇళయరాజా గారు ఏం చేస్తే అది మనకి హ్యాపీగా అంటే కొంచెం నిదానంగా చెప్పటం, కమ్యూనికేషన్ స్కిల్స్ అండి ఇవన్నీ. అవును. ఇళయరాజా లాంటి ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నదే చేయాలనుకుంటారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకు అనుకూలంగా వెళ్ళి ఈయన అది కూడా ఒక టెక్నికే డైరెక్టర్కి. రైట్. అది చేయటం అంటే దర్శకుడు అనేవాడికి ప్రతి వాడితో పని చేయించుకోవాల్సిన టెక్నిక్ ఒకటి నేర్చుకోవడం అనేది అవసరం. అది కోదండరామరెడ్డి గారికి పుష్కలంగా ఉంది. ఓకే. కొంతకాలం అయిపోయిన తర్వాత ఎలాగో రెస్పెక్ట్ వచ్చేస్తుంది మన మీద. కానీ బిగినింగ్ డేస్లో చేయాలంటే మనం మన దారిలో రానప్పుడు వేరే దారిలో వాళ్ళ దారిలోకి వెళ్ళి పని చేయించుకోవాలి. అది దర్శకుడు ఒక ముఖ్య లక్షణం. సో ఓవరాల్గా ఈయన 94 సినిమాలు తీశాడు. 94 సినిమాలు తీస్తే ఈయనకి పెళ్ళయింది. భారతి అనే ఆవిడ వారి మిస్సెస్. వారికి 2 పిల్లలు, సునీల్ రెడ్డి, వైభవ్ రెడ్డి అనేవాళ్ళు 2 పిల్లలు. సునీల్ రెడ్డి గారు బిజినెస్ సైడ్కి వచ్చాడు. వైభవ్ని హీరోగా తీసి గొడవ అనే సినిమా ఈయనే తీశాడు. ఆయన 94th సినిమా గొడవ. అది అంతగా రాలేదు. తమిళ ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యాడు ఆయన. ఎవరు? వైభవ్ రెడ్డి గారు. తమిళ ఇండస్ట్రీ వైభవ్ తమిళ ఇండస్ట్రీలో పేరు. ఈయన కూడా అక్కడే ఉండిపోయి, అక్కడ వీళ్ళకి ఇది ఉంది, ఈయన కూడా అక్కడే ఉండి ఏదో సినిమాకి సంబంధించిన బిజినెస్ చేస్తున్నాడని విన్నాను నేను. సునీల్ రెడ్డి గారు ఇది అన్నయ్య, పెద్ద ఆయన, రెండో రోడ్డు ఇతను. ఇలాగ వీళ్ళు హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈయన మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన యాంబిషన్ ఏంటంటే 100 సినిమాలు ఫినిష్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈయన అనుకుంటున్నారు. కానీ ఈయన జీవితంలో ఏమీ వేరే హికప్స్ కానీ ఇది కానీ ఏమీ లేదు. ఆయన ఒకటి అనుకున్నాడు. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక ఈయన్ని అగ్ని నాగేశ్వరరావు అనలేదంట, సోమన్ బాబు అన్నారు. అప్పుడు సోమన్ బాబు తోటి సినిమా చేసేటప్పుడు ఈయన అన్నాడంట, మీరు అందరూ నన్ను సోమన్ బాబులో ఉన్నాను అంటున్నారు, మరి ఆస్తి ఏమైనా రాయించవచ్చు కదా అన్నాడంట. అందరికి రాసేసారా అన్నాడట. సో అంచేత ఈయన లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నారు. కష్టాలు అసలు ఎక్కడ ఏమీ లేవు. కొడుకు కూడా ఇక్కడ తెలుగులో చేయలేకపోయానని హిట్ అవ్వకపోయాడని బాధ తప్ప తమిళ్లో బాగా ఉన్నాడు ఆయన. తమిళ్లో సూపర్గా ఉన్నాడు ఆయన. సో వాళ్ళిద్దరూ అక్కడే ఉండి ఇప్పుడు ఈయన మాత్రం ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఈయన హ్యాపీగా ఈయన టైంపాస్ చేస్తున్నారు. ఆయన ఏదైనా వస్తే 100 సినిమాలు ఫినిష్ చేద్దామని ఒక ఆశతో కోదండరామరెడ్డి గారు కూర్చున్నారు. ఏది ఏమైనా ఒక అగ్రశ్రేణి హీరోతో, ఒక స్టార్ హీరోతో స్టార్డమ్ తెచ్చుకున్న దర్శకుడు కోదండరామరెడ్డి గారు. అండ్ ఇల్లు కూడా మీరు గమనించారా? ఆయన ఇల్లు కట్టుకున్న స్ట్రక్చర్ చూసారా? చూడలేదు. మొత్తం అదంతా కూడా మనకి ఫారెన్ అట్మాస్ఫియర్ ఉన్నట్టుంటుంది. అది అదే కొడుకులు కూడా పెద్దోళ్ళు అయ్యారు కదండి, వాళ్ళ టేస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఎంతైనా ఇదే ఉంటుంది. ఏది ఏమైనా అయితే ఇక్కడండి ఈ 25 సినిమాల్లో ఏ రోజు కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రాలేదంటే ఎప్పుడు వస్తుంది అంటేనండి అభిప్రాయ భేదాలు ఎప్పుడు వస్తాయంటే ఒక స్క్రిప్ట్లోనో ఒక దీంట్లోనో టైటిల్లోనో వస్తాయి. కానీ చిరంజీవి గారికి అనుగుణంగా సినిమాలు చేశారనుకోండి, ఏ డైరెక్టర్కి ఏది రాదు. ఆయన ఎయిమ్ ఏంటంటే ఎప్పుడైనా సరే, ఆయన ఒకసారి విన్నాను నేను, ఆయన డైరెక్టర్స్ కూడా ఎప్పుడు కాంబినేషన్లో ఉన్నప్పుడు ఒకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించుకుంటే ఏ ఇబ్బందులు రావడం అంటాం నేను విన్నాను. అదొకే. ఎందుకంటే బిగినింగ్ లో మా గురువు గారు అట్లా ఎవరితో కంబైన్డ్ కారు కాబట్టి ఆయన ఎవరితోనూ ఎక్కువ సినిమాలు చేయరు. మా గురువు గారి ఉదాహరణ. ఇచ్చేదంటే ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు అనుకోండి, ఈయన వినాలి.
అలా వినే మనస్తత్వం కాదు దాసనారాయణరావు గారు. రైట్. ఈయన ఒక్కటే ఓకే ఓకే. దాసనారాయణరావు గారు అందుకే ఒకే ఒక సినిమా చేశారు చిరంజీవి గారితో. బాలకృష్ణ తోటి ఒకే ఒక్క సినిమా చేశారు. ఏం చేతంటే ఆయన ఎప్పుడు కూడా ముందు పెద్ద సినిమాలు చేయనని రిజెక్ట్ చేశాడు ఆయన. హీరోల మాట నేను వినే పరిస్థితి వచ్చినప్పుడు నేను సినిమాలు చేయను ఆయన స్టేట్మెంట్. రైట్. హీరోలు విన్నప్పుడు ఏ డైరెక్టర్ కెన్ మేక్ ఏ స్టార్, ఏన్ ఆర్టిస్ట్ ఏ స్టార్, బట్ ఏ స్టార్ కెనాట్ మేక్ ఏ డైరెక్టర్ ఏ స్టార్ డైరెక్టర్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు వజ్రోత్సవంలో. 100% ఒప్పుకుంటాను. బట్ హీరో అనే అతను సపోర్ట్ చేయకపోతే ఇది ఉండదు. అందుకనే 20 సినిమాలు చేయగలిగాడు కోదండరామిరెడ్డి గారు. ఎందుకంటే కాంట్రవర్సీ పెట్టుకుంటేనంటే కంటిన్యూ అవదండి. కంటిన్యూ అవ్వదు. కానీ బిగినింగ్ లో మీరు ఒక మాట అన్నారు, ఈయన సక్సెస్ జర్నీ, చిరంజీవి గారి సక్సెస్ జర్నీలో ఖచ్చితంగా ఒక 30% ఆయన ఉంటారు, లేకపోతే 40% ఉన్నారాయన. తర్వాత ఒక్క ఖైదీ చాలు సార్, 30% 50% కెరీర్ మలుపు తిప్పేసింది. అట్లా కాదు, అట్లా అంటే 150 సినిమాలు ఉన్నాయి కదా, 150 సినిమాల్లో ఈయన పార్ట్ చూసుకుంటే ఒక 30-40%. రాఘవేంద్రరావు గారు ఇద్దరుదేనండి. రాఘవేంద్రరావు గారు కరెక్ట్. రాఘవేంద్రరావు ఘరానా మొగుడు ఉన్నాయండి, దేవిప్రసాద్ సినిమాలు ఉన్నాయి కదా. కానీ రాఘవేంద్రరావు గారి కూడా ఒక 12 సినిమాలు ఎన్నో చేశాడు. 10-20% ఉంటారు ఆయన. అంతే ఎక్కువ రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి. అందుకనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఈయన, మరి నేను ఇన్ని చేశాను నేను, మా చిరంజీవి గారు చెప్పకపోవటం మీకు బాధ కలిగిందని ఎవరో అడిగారు. అడిగితే తప్పకుండా బాధపడ్డాను నేను, ఆయన నా గురించి చెప్పుంటే బాగుండేదేమో అని అనిపించింది. నేను ఇచ్చేత ఆయన కెరీర్ లో నేను చాలా ఎక్కువ ఉన్నాను నేను అని ఆయన వాయిస్తోనే ఆయన చెప్పాడు. ఇది మనం చెప్పేది కాదు, ఇది మన అభిప్రాయం కాదు. ఆయనే నేను బాధపడ్డాను ఖచ్చితంగా, కాకపోతే మనం ఏం చేయలేం కదా, ఎవరు ఇదే కదా. అందుకే ఆయన 25 కాకుండా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళేమో, ఎక్కడో బ్రేక్ అంటే ఒకటండి, కంటిన్యూస్ గా చేసిన తర్వాత ఇప్పుడు భార్యాభర్తల సంబంధం లాంటిదే సార్ ఇది. ఎంతసేపు భార్య ఎదురుగుండా కూర్చున్నాం అనుకోండి, బయటికి వెళ్ళి వస్తూ ఉండాలి, మనం పని చేస్తూ ఉండాలి. పని లేకుండా ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, ఆవిడకి మొహమ్మొత్తు మనకి అట్లాంటిది అనమాట రిలేషన్షిప్. అంచేత సినిమా ఇండస్ట్రీలో కూడా ఎమికబుల్గా ఇది రావాలి అంటే తర్వాత ఎమోషన్స్తో కూడిన సినిమా పరిశ్రమ సార్ ఇది. ఏం చేతంటే ఎప్పుడు ఒకేలాగా ఈవెన్గా ఉండాలంటే ఉండదు సార్. ఏం చేతంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క అభిప్రాయాలు, ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్క భేదభావాలు వస్తూ ఉంటాయి. కొన్ని అడ్జస్ట్ అవ్వాలి, సినిమా ఫినిష్ అవడానికి అడ్జస్ట్ అవుతారు. అప్పుడు ఆ తర్వాత సక్సెస్ అయితేనేమో కలిసిపోతారు. ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకోండి, అది బ్రేకప్ అయిపోతుంది. అండ్ ఇంకోటి అండి, రాఘవేంద్రరావు గారు కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్ చెప్పుకుంటూ ఉంటారు ఎక్కువగా. వీళ్ళతో మాట్లాడుకునే వాళ్ళు అంటండి, రాఘవేంద్రరావు గారు కోదండరామిరెడ్డి మాట్లాడుకునే వాళ్ళు అంటే వీళ్ళు. ఓకే, భలే తీసేవారు, అదే మీరు తీసినే కదా నేను తీస్తున్నానని ఈయన చెప్పటం, అలాగా ఇద్దరు కొలీగ్సే కదా. అవును. తర్వాత ఏదన్నా అడ్జస్ట్మెంట్ కావాలంటే షూటింగ్కి ఒకవేళ ఎవరికైనా క్లాష్ వస్తే రాఘవేంద్రరావు చేసేవాడంట, రాఘవేంద్రరావు క్లాష్ వస్తేనేమో కోదండరామిరెడ్డి గారు చేసేవాడంట. అంత అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఎంచేతంటే సెంటర్ పాయింట్ ఏమో చిరంజీవి గారే ఇద్దరికి. ఇద్దరు కలిసి దాదాపుగా ఆయన సినిమాల్లో దాదాపు 50 సినిమాలు షేర్ చేసుకున్నారు కదండి. వీళ్ళే షేర్ చేసుకున్నారు కదా. అందుకని అలాగా మిగతా వాళ్ళు ఎక్కడ డైరెక్టర్లు ఎవరు తీశారు? బాపు గారు తీశారు, విశ్వనాథ్ గారు తీశారు, 1, 2, 3 అట్లా తప్ప పెద్ద సంఖ్యలో తీసింది వీళ్ళిద్దరే అవుతారు. అది అదే వీళ్ళిద్దరిలో ఇంకోటి రాఘవేంద్రరావు గారు తక్కువ తీసిన సూపర్ హిట్స్ ఘరానా మొగుడు, మెయిన్ ఘరానా మొగుడు, గజదొంగ, ఘరానా మొగుడు ఇవన్నీ కూడా కాదండి. చిరంజీవి గారి కెరియర్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి అండి. అతిలోక సుందరి అది శ్రీదేవి, ఇంకా అసలు ఇంకా అది నెక్స్ట్ లెవెల్. శ్రీదేవి తెలుసండి, శ్రీదేవి ఒక సినిమా స్టార్ట్ చేసింది చిరంజీవితో తెలుసండి. ఓకే, చేస్తే ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశారు. ఆ సాంగ్ ని ఎప్పుడు శ్రీదేవి కోసం వెళ్ళారు వీళ్ళు, ఈ సినిమాకి దత్తు గారు వెళ్తే అప్పుడు ఏం జరిగిందంటే ఒక పాట రికార్డ్ చేశారు కదా, ఆ పాట తీసుకుంటే నేను డేట్లు ఇస్తాను అన్నారు ఆవిడ. అప్పుడు ఆ పాట తీసుకుని ఏదో పాట తెలియదు కానీ ఒక పాట తీసుకుని దాన్ని ఇంట్లో పెట్టుకుని శ్రీదేవి గారు డేట్స్ ఇచ్చి జగదేక వీరుడు అతిలోక సుందరిలో అలా జరిగింది అది అని విన్నాను నేను. అని విన్నాను అది నా ఇన్ఫర్మేషన్ ప్రకారం. డెఫినెట్గా చిరంజీవి గారి కెరియర్ లో ఖైదీ ఎలాంటిదో జగదేక వీరుడు అంతకంటే మించింది.
ఇంచేతంటే మెచ్యూర్డ్ అవును అయిన తర్వాత అంటే అది బిగినింగ్ స్టేజ్. అవును. ఇది హైప్ వచ్చిన తర్వాత, చిరంజీవి గారి క్యారెక్టర్ హైప్ వచ్చిన తర్వాత వచ్చిన సినిమా జగదాక్ వీడు అదిలో సుందరం. తర్వాత ఆ పాటలు కానివ్వండి, కమర్షియల్ అంటే ఇద్దరు ఒకటే సార్ కమర్షియల్లో. నంబర్ 1 రాఘవేంద్రరావు అయితే, నంబర్ 2 కోదండరామరెడ్డి గారు. ఇద్దరు. ఇది కోదండరామరెడ్డి గారి చరిత్ర.